వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఏంటి ఇది అనుకుంటున్నారా అండి? ఇది వచ్చేసి పప్పుల పొడి అండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకున్నా అండి. దాంట్లో పుట్నాలు లేదా వేయించిన శనగపప్పునైతే తీసుకుంటున్నానండి. ఒక 1 మినిట్ అట్లా వెచ్చ చేస్తున్నానండి. వేగించటం లేదు, వెచ్చ చేస్తున్నాను అంతే. ఎందుకంటే కొంచెం ఏమన్నా మెత్తగా అనిపించినా మంచిగా ఉంటుంది కదండి వేడి చేయటం వల్ల అని అనమాట, అంతే. ఒక్క స్పూన్ అంటే స్పూను వేరుశనగ గుళ్ళు అయితే తీసుకున్నాను అండి. వాటిని కూడా మంచిగా వేయించేసుకున్నాను. ఈ వేయించిన శనగపప్పుని పక్కన పెట్టేసుకొని వేరుశనగ గుళ్ళని అయితే వేయించుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏమన్నా కూరలు అవి లేనప్పుడు కారంతో తినేసేయొచ్చండి, అంత బాగుంటుందన్నమాట. కాకపోతే వేడి వేడి అన్నం అయితే మన ఆకలి రెట్టింపు అయిపోతుందండి. ఒక 20 ఎండుమిర్చి అండి, ఎందుకంటే ఇది కొంచెం కారం తక్కువగానే ఉంటుంది ఈ ఎండుమిర్చి, అందుకని ఒక 20 దాకా తీసుకున్నానండి. ఒక చిన్న ముక్క అండి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు అనమాట, కట్ చేసుకొని వాటిని కూడా వేగించుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం వీటితో పాటు అండి అంటే కూరలు చేసేటప్పుడు కూడా ఏమన్నా ఫ్రైలో కూడా ఇది వేసుకుంటే ఈ కారం అదే పప్పుల పొడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేగేలోపండి జీలకర్ర కూడా అంటే లాస్ట్లో వేసుకున్నాను, ఎందుకంటే జీలకర్ర త్వరగా వేగిపోతుంది కదండి. కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు, ఎండుమిర్చి కారం ఎక్కువ ఉండిద్ది అనుకున్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత అండి మిక్సీ పట్టేసుకోవటము. కల్లుప్పు అనేది వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మిక్సీ పట్టేసి వెల్లుల్లి రెబ్బలైతే ఒక 15 అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత పుట్నాలు కూడా వేసేసి మిక్సీ పట్టేశానండి. చూసారా, ఎమ్మి పప్పుల పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీ, దోశ, అన్నం దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.